నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు బిలై దుర్గ్ దేవాలయంకి వెళ్ళడమైంది. ఈ దేవాలయం పేరు ఖాటూ శ్యామ్ దేవాలయం. ఖాటూ శ్యామ్ ఏంటి ఎంత డిఫరెంట్గా ఉందా అని ఆలోచిస్తున్నారు కదా, చెప్పేస్తాను. ముందుగా చిన్నగా లైక్ చేసేయండి. ఏంటంటే ఖాటూ శ్యామ్ దేవాలయం శ్రీకృష్ణుడి దేవాలయమని, మన కృష్ణయ్య దేవాలయమని. కృష్ణుడు భక్తికి మెచ్చి ప్రసన్నుడై అయితే వరం ఇచ్చారు. శ్యామ్ అనే పేరుతో కలియుగమందు పూజలు అందుకుంటూ అనుకుని వరం ఇచ్చిన వెంటనే ఖాటూ శ్యామ్ అని కలియుగమందు పూజలు అందుకుంటున్నారు. అయితే ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైన దేవాలయం. మన కృష్ణుడి విగ్రహమే పెట్టున్నారు, ఖాటూ శ్యామ్తో పిలుచుకుంటున్నారు. పక్కనే రాధాదేవి కూడా ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఫుల్ వీడియో కూడా చేసి పెట్టున్నాను, ఒకసారి చూడండి. అయితే మొత్తము చాలా బాగుంది దేవాలయం, ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళ కదా, అప్పుడప్పుడు బయటికి వెళ్తాం కాబట్టి అలానే బాగానే అనిపిస్తుంటుంది. అయితే పాల సముద్రంలో అమృతం కోసం చిలికినప్పుడు విషం పుడుతుంది. విషం తాగడానికేమో శివయ్య వచ్చి విషం తాగుతారు. నారాయణ స్వామి కూర్మ అవతారం ఎత్తి మందాగిని పర్వతం కింద నలుగుతుంటారు. వీళ్ళిద్దరు కష్టపడుతుంటే ఫలమేమో ఇంకొకరు అనిపించారు. మన రియల్ లైఫ్లోనూ కూడా ఇలాంటివి జరుగుతుంటాయి కదా. నిజంగా వాస్తవం. కష్టం ఎవరో పడుతుంటారు, సుఖం ఫలం ఇంకొకరుగా అనిపిస్తుంటారు. ఏం చేస్తాం. ఈ పిల్లడు మాతోటి ప్రయాణించిన పిల్లడు రాత్రి 8 గంటల వరకు అస్సలు ఆడలేదు. ఎంత వేడిలోన అయినా కూడా ఎంత శాంతిగా ఆడుకుంటున్నాడు. పిల్లడితో భలే ఎంజాయ్ చేసాము. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్తో చాలా బాగా అయింది దర్శనం. దేవుడు చాలా బాగా జరిగింది. 2 ఆటోలు బుక్ చేసుకుని వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.